నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. కామారెడ్డి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఎన్నికల ఇన్ఛార్జ్ విజిగౌడ్ అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని 16.17 వార్డుల్లో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీరిద్దరూ కాంగ్రెస్ బాకీ కార్డులు అభ్యర్థుల కారు గుర్తును పంచుతూ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసగించిందని విమర్శించారు. ఈ ప్రచారంలో పార్టీ అభ్యర్థులు శ్రీనివాస్ జ్యోతి, పట్టణ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, అధికార ప్రతినిధి బలవంతురావు పాల్గొన్నారు. రెడ్డి మున్సిపల్ పరిధిలో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ గారు, నేను మరియు క్యాండిడేటు
లోలం శ్రీనివాస్ ఈ 17 వార్డులో మంచి స్పందన ఉంది. తప్పకుండా రేపు 11వ తేదీ నాడు జరగబోయే పోలింగ్లో మరి లోలం శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి కూడా ప్రతి ఓటర్ చెప్తా ఉన్న సందర్భం స్పందన కనపడతా ఉంది. కాబట్టి మరి ఈరోజు చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 26 నెలలు అవుతుంది. కానీ చెప్పినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా దాంట్లో కేసీఆర్ 2000 ఇచ్చిండు, మేము అధికారంలోకి వస్తే 4000 ఇస్తామన్నారు. వృద్ధులకు, వితంతులకు, బీడీ కార్మికులకు, అదేవిధంగా అన్ని వర్గాల వారికి. అదేవిధంగా సౌభాగ్య లక్ష్మి కింద ప్రతి మహిళకు కూడా 2500 ఇస్తున్నాడు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇస్తే కేసీఆర్ గారు లక్షిస్తున్నాడు. నేను అదనంగా ప్రతి కళ్యాణ లక్ష్మి చెక్ ఎంబట, షాదీ ముబారక్ చెక్ ఎంబట తులం బంగారం ఇస్తానండి. అదేవిధంగా రైతులుంటే రైతులకు కూడా 2 పంటలు కలిపి 15,000 ఇస్తానండి. అట్లా ఇలాగే అనేక కార్యక్రమాలు హామీలు ఇచ్చి 220 400 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీల పేరు మీద ఏదైతే బాకీ కార్డు ఇంటింటికి ఏదైతే మన అభ్యర్థులు పంచుతూ ఉన్నామో, మేము పంచుతూ ఉన్నామో ఈ బాకీ కార్డు కింద కూడా సుమారు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మరి మహిళలకు ఇచ్చే 2500 బాకీ పడ్డది. వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు 2000 మనం ఇస్తే 4000 ఇస్తామంటే అవి బాకీ పడ్డది. రైతు బంధు కింద అవి బాకీ పడ్డారు. అట్లాగే 2500 రూపాయలు ఇస్తామన్నారు, అవి బాకీ పడ్డారు. తులం బంగారం కింద కూడా ముఖ్యంగా కామారెడ్డి టౌన్లో ఇప్పటి వరకు షాదీ ముబారక్ కింద, కళ్యాణ లక్ష్మి కింద వేలాది చెక్కులు ఇచ్చారు. అంటే 2000 చెక్కులు ఇచ్చి ఉంటే 2000 తులం బంగారం 2000 తులాల బంగారం ఈరోజు బాకీ పడ్డారు. నేను ఒకటే కోరుతా ఉన్నా కామారెడ్డి ఓటర్స్కు, ప్రజలకు, ముఖ్యంగా ఈ 17th వార్డులో ఈరోజు ప్రచారం చేస్తున్నాం కాబట్టి 17th వార్డులో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ 25-26 నెలలు అవుతుంది అధికారంకి వచ్చి. ఏ ఒక్క అభివృద్ధి కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. కేవలం ఆ రోజు తెలంగాణ తెచ్చిన అధినేత మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 9.5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి, ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ గారు చేసినటువంటి అభివృద్ధి తప్ప ఈరోజు ఒక ఏమాత్రం కూడా అభివృద్ధి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఓట్ల కొరకు మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంది. మీ అందరికీ కోరుతా ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని. అదేవిధంగా మరి వెంకటరామరెడ్డి గారు బీజేపీ నుంచి ఎమ్మెల్యే గెలిచాడు. ఆయన సొంతంగా ఏమన్నాడు, ఎన్నికలలో నన్ను గెలిపియండి, నేను సొంతం 150 కోట్ల ప్రణాళికతోని కామారెడ్డి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేస్తాను. 2 సంవత్సరాలు గడిచిపోతా ఉంది, ఒక్క రూపాయి కూడా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురాలేదు. మరి కేంద్రంలో వాళ్ళకి బీజేపీ ప్రభుత్వం ఉంది, ఒక్క రూపాయి నిధులు కూడా మన తెలంగాణకి ఇస్తలేరు, కామారెడ్డికి ఇస్తలేరు. ఇది బీజేపీ యొక్క నిర్వాహకం. మళ్ళీ తెలంగాణ కారు గుర్తుకే 17th వార్డు. మా వార్డులో సమస్యలు చాలా ఉన్నాయి. నీటి సమస్య, రోడ్డు సమస్య, చెత్తబండి సరిగా రావట్లేదు, మోర్లు సరిగా లేవు. ఇంతకుముందు వచ్చిన వాళ్ళు హామీలు ఇచ్చిందే తప్ప ఏం చేయలేదు వాళ్ళు. అందుకని ఇప్పుడు మేము లోలం శ్రీనివాస్ను గెలిపించుకొని మేము అన్ని పనులు చేయించుకుందామని అనుకుంటున్నాము. ఖచ్చితంగా గెలిపించుకుంటాము. మా రోడ్డు సమస్యలు, మా మోరి సమస్యలు అన్నీ తీర్చుకుందామని అనుకుంటున్నాము. ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఏం చేయలేదు మాకు. అసలుకి మాకు వాళ్ళ మీద నమ్మకం పోయింది. ఈ లోలం శ్రీనివాస్ మీద సమస్యలకు కేరాఫ్ గా ఆ కాలనీ మారింది. ఎంతమంది ఇదివరకు కౌన్సిలర్లు గెలుపొందిన ఆ కాలనీ మాత్రం ఇదివరకు అభివృద్ధికి నోచుకోవడం లేదు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 17వ వార్డు రోడ్డు సమస్యలకు కేరాఫ్ గా మారింది. నిత్య వేలాది మందితో రోడ్డు రాకపోకలు వర్షాకాలంలో కామారెడ్డి కొత్త బస్టాండ్ మీదుగా పార్సి రాములు కళ్యాణ మండపం ఎదుట రైల్వే గేట్ వద్ద వరకు కొనసాగుతుంది. అయితే ఈ రోడ్డు అధ్వానంగా మారిన పట్టించుకునే నాదుడే లేకుండా పోయారు.
గత ఎన్నికల్లో మేం గెలిస్తే ఇది చేస్తాం అది చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన ఈ రోడ్డు బాగు చేయలేదు. వర్షాకాలంలో అశోక్ నగర్ రోడ్డు గుండా వెళ్లాలంటే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. కాలనీలో కన్నీటి సమస్య చెప్పనక్కర్లేదు. నీటి సమస్య తలెత్తడంతో నీటి కోసం కాపు కావాల్సిన పరిస్థితి ప్రజలకు నెలకొంది. ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తున్నారు తప్ప తమ సమస్యలను పరిష్కరించడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. ఇవన్నీ మోరులు తీసులేదు ఆ, 3 మోరులు నెలలు తీసులేదు, ఏం లేదు. అంటుండగా మొత్తానికి కనీసం అడుగుతానేమో వాళ్ళు తీస్తలేరు, కట్టలు పెట్టుకుంటూ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. కుక్క చచ్చిపోతే తీసుకురమ్మా తీసేసేయమంటే ఏడ్చిండు మా కౌన్సిలర్. గుడికి పోతే కూడా వేస్టే ఉంది, ఆడ అన్ని నీళ్ళే ఉంటున్నాయి. అక్కడ కూడా ఉసుక ఓపియలేడు, మొరమన్న ఓపియలేదు, ఏది లేదు మాకు. మంచిగా లేనిది ఎందుకు వేస్ట్, ఈ నచ్చేందుకు మాకు. నేను ఇప్పుడు కూడా వాళ్ళతో చెప్పేసిన వేరే ఆయనతో, వేస్ట్ ఎంత చెప్పినా మాకైతే వేస్ట్ అయినా. వార్డు ఒక రోజు కూడా మాకు గల్లీలు కూడా ఊడవలేడు. మున్సిపల్ వాళ్ళు అచ్చుడు, కట్టెలు ఆ చీపులు పట్టుకొని వెళ్ళిపోడు, ఊడవలేదు. ప్రభాకర్ రావు 17 మెంబరు, అన్ని మెంబర్ల కంటే ఈ వార్డుకు బాగా అభిమానమైంది. ఆయన నాకు అనుభవం లేదు ఇవాళ దాకా, ఇప్పుడు అనుభవం వచ్చింది అంటే ఇవాళ దాకా అనుభవం లేనిది మేము కురిసినాము, మాము హీనమైపోయినాము. ఇప్పుడు అనుభవం వచ్చింది అని అంటే ఇవన్నీ చూసుకుంటా ఎట్లేస్తారు ఎట్లా పోతాయి. దాన్ని మేము ఏం చేసినామా, ఇప్పుడు ఓళ్ళు వాగ్దానాలు చేసినా ఏం లాభం లేదు, అయిపోయింది. మేము కుంగిపోయినాము. మళ్ళీ ఇప్పుడు కన్నా కానీ వాళ్ళని మంచి వాళ్ళని చూసుకొని గెలిపించుకుందామని మా కోరిక. 17వ వార్డు హనుమాన్ టెంపుల్ 17వ వార్డు అభ్యర్థి నేను. 5వ వీధిలో ఉంటాను. డ్రైనేజీ సమస్య బాగానే ఉంది, రోడ్లు లేవు, మంచినీళ్ళు వేసవి కాలంలో మంచినీళ్ళు సప్లై లేదు, నల్లా కనెక్షన్ అడిగితే కూడా ఇవ్వలేదు. ట్యాంకర్లు చెత్త బండి రావడం లేదు, మధ్యాహ్నం 1 గంటకు వస్తుంది. అందరికీ తెలుసు సమస్యలు ఉన్నాయి. టెంపుల్ దగ్గరికి వస్తే కొంతమందికి అర్థమైపోతుంది. ఇక్కడ రోడ్ల సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఏది ఉన్నా కానీ గత 10 సంవత్సరాలుగా ఏం అభివృద్ధి ఎంబలేదు. ఇదే అశోక్ నగర్ కాలనీ ఫౌండేషను ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ అభివృద్ధి మాత్రం ఏం జరగలేదు. కావున అందరూ అభ్యర్థులు ఎవరైనా కాలనీ అభివృద్ధి చేయాలనుకుంటేనే ముందుకు రండి, లేకపోతే ఓట్లు బహిష్కరించాలని అనుకుంటున్నాము. కానీ అది సాధ్యమవుతుందా కాదా తెలియదు.
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 25వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి అధికం రమేష్ గౌడ్ ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మన అధికం రమేష్ గౌడ్ పోటీ చేస్తున్నారని 25వ వార్డు ప్రజలు మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బగ 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 మండేటి నిప్పుల దండై కామారెడ్డిలోన ఎగిరే గులాబీ జెండై కామారెడ్డిలోన ఎగిరే గులాబీ జెండై 25 వార్డులోన పొద్దై పొడిసే అధికం రమేష్ గౌడ్ ముందుకు నడిసే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు పండుగల్లే పల్లెకొచ్చినోడు జనమంతా జై కొట్టి పలికండి పేరు జనము బిడ్డ మన కేసీఆర్ సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో ఏండ్ల నుండి వెనుక బాటు చూసిండు ఎత్తుకున్నాడమ్మ గులాబీ జెండా సాగు నోటిలోన తలపెట్టినాడు స్వరాష్ట్ర పొద్దై వర్దిల్లినాడు పథకాలు ఎన్నో పంచినాడమ్మ ప్రజల గుండెల్లోన నిలిసినాడమ్మ 2000 ఇచ్చే పెంచెను నేడు 5000కు పెంచుతానండు కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రై కొట్టమిచ్చి కాళ్ళు కడిగిండయో కేసీఆర్ ప్రతి ఇంటికి ధీమా అందించునే 5 లక్షల బీమా సారే మన సారే పెద్ద సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో ఆత్మహత్యలతో అల్లాడే రైతుకు ఆత్మస్థైర్యమే ఇచ్చినడమ్మ రైతు బంధు రైతు బీమాను ఇచ్చిన పెద్ద రైతు మన కేసీఆర్ ప్రాజెక్టులెన్నో కట్టినడమ్మ పంట పొలాలను తడిపినడమ్మ మిషన్ కోకతీయతో ఊరి చెరువు మత్తడి పారి తీర్చింది కరువు తొలగించినాడు రకండ నీళ్లు ఇంటింటికి వచ్చే నల్ల నీళ్లు అభివృద్ధి గాయనే మారు పేరు నీళ్ళకాల సృష్టికర్త కేసీఆర్ సారే బోల్ సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో నిలువ నీడలేని నిరుపేదలకు గృహలక్ష్మితో సాయం అందించేనమ్మ పెరిగిన ధరలకు అల్లాడుతున్న పక్క చిక్కినోళ్ళ దిక్కైనాడు 400కే గ్యాస్ సిలిండరు అందిస్తానంటూ హామీ ఇచ్చిండు మహిళ సమాఖ్యల సొంత భవనాలకు మాటిచ్చినాడమ్మ మనసున్న నేత అడగకుండానే అన్ని చేసే ఆత్మబంధువై మనల చూసే అందరూ తెలంగాణ ఈ మాట సారి గెలిపించుకుందాం మళ్ళొక్కసారే సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో గల కింగ్స్ కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల వ్యూహరచన సదస్సు అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయబోయే 49 వార్డుల అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణ సమగ్ర అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ అభివృద్ధియే కాంగ్రెస్ నినాదం, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మంత్రంతోనే ప్రజల ముందుకు వెళ్తుందని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు.
2 సంవత్సరాలు నుండి ప్రజల్లో కనపడని ఎమ్మెల్యే మరియు ప్రతిపక్ష నాయకులు. ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి కరప్షన్ గురించి మాట్లాడుతున్నారు. దయచేసి మీరు ముందు రైతుల రక్తము చెమటతో రూపాయి కూడా వేసి తమ పిల్లల చదువు కోసం భూములు కొంటే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ భూములు అరోరా కాలేజీకి ధారా దత్తం చేసింది ఎవరు అది చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే అమ్ముకుంది ఎవరు? ఇవి కరప్షన్లు కాదా? ప్రజలకు దీనిపై సమాధానం చెప్పాలి. మళ్లీ ఎన్నికలు రాగానే ప్రజల ముందుకు వస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో కామారెడ్డి పట్టణం ఎదుర్కొన్న నిర్లక్ష్యానికి స్వస్తి పలికి, రాబోయే కాలంలో అద్భుతమైన మౌలిక సదుపాయాలతో పట్టణ రూపురేఖలు మారుస్తాం అని హామీ ఇస్తున్నా అన్నారు. వార్డుల వారీగా అభ్యర్థులు అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలి అన్నారు. స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను ప్రజలకు తెలియజేయాలి కోరారు. క్రమశిక్షణతో, ఐకమత్యంతో పనిచేసి 49 వార్డుల్లోనూ విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. కామారెడ్డి పట్టణానికి అభివృద్ధికి సంబంధించి బ్లూ ప్రింట్ రూపంలో మేనిఫెస్టోలో విడుదల చేస్తున్నాం. అంతర్గత రహదారుల విస్తరణ, అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ, నీటి సరఫరా, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా శుద్ధమైన త్రాగునీటిని నిరంతరాయంగా అందించడం, ఆరోగ్యం మరియు విద్య, ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునికీకరణ మరియు ప్రభుత్వ పాఠశాలలను అమ్మ మోడల్ స్కూల్స్ గా తీర్చిదిద్దడం, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి పథకం, ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ వంటి పథకాలను అర్హులందరికీ అందిస్తున్నాం. గత 10 ఏళ్లలో పట్టణాన్ని పట్టించుకోని వారు ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నారని, ప్రజలు వారిని నమ్మే స్థితిలో లేరని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని, ప్రజలు అభివృద్ధికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు కైలాస శ్రీనివాసరావు, డిపిసిసి జనరల్ సెక్రటరీలు ఇంద్రకరణ్ రెడ్డి, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్లరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అనంతరెడ్డి, సుతారి రమేష్, భీమ్ రెడ్డి, రమేష్ గౌడ్, గూడెం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు మరియు పట్టణంలోని 49 వార్డులలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్యన జరిపేందుకు జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు బాన్సువాడ మరియు బిచ్కుంద పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ గారు సందర్శించి స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై ఎస్సీ, సిఐ మరియు డీఎస్పీ అధికారులతో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అత్యంత కీలకమైనవి కావున ప్రతి ఓటరు తన ఓటు హక్కును ఎటువంటి ఆటంకాలు, ప్రలోభాలు లేకుండా స్వేచ్ఛ్యుత వాతావరణంలో వినియోగించుకునే విధముగా పోలీసు యంత్రాంగం అంకితభావంతో పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాల ద్వారా భద్రత ఏర్పాట్లు చేయాలని బాన్సువాడ డీఎస్పీ గారికి సూచించడం జరిగింది. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించడముతో పాటు ప్రతి పోలీసు సిబ్బందితో మాట్లాడడం జరిగింది. ప్రజలతో సమన్వయం చేసుకుంటూ వారిలో మరింత భద్రతా భావాన్ని పెంపొందించాలని సూచించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని సాంకేతిక మరియు భద్రతా వనరులను సమకూర్చుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల పారదర్శకతను దెబ్బతీసే ఏ ప్రయత్నాన్ని అయినా సహించేది లేదని, బాన్సువాడ మరియు బిచ్కుంద ప్రాంతాల్లో అక్రమ మద్యం, నగదు పంపిణీ వంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. నిష్పక్షపాతమైన ఎన్నికల నిర్వహణ కోసం నిరంతర తనిఖీలు చేపట్టాలని, ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలందరూ ఎటువంటి ఒత్తిడిలకు లొంగకుండా ధైర్యంగా ఓటు వేయాలని ఎస్పీ గారు పిలుపునిచ్చారు. శాంతియుత, నిష్పక్షపాత మరియు పారదర్శక వాతావరణంలో ఎన్నికల నిర్వహణనే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ పూర్తి స్థాయిలో అవసరమగు అన్ని బందోబస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తూ ఎన్నికల విజయవంతానికి తోడ్పడాలన్న జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు తెలిపినారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,65,000, వెండి 3,000 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.